మునగ చెట్టు ఎందుకు పెంచేదంటే 300 రోగాలకు కూడా ఇది 300 రోగాలకు మునగ చెట్టు ఉపయోగం అని అందరూ అనుకోవడే కానీ ఏ రోజైనా ఏ ఒక్క వ్యక్తి అయినా మునగాకు మిరియాలు లేకపోతే సొంటితో తయారైన ఒక్క బిల్ల ఎవరైనా వేసుకుంటుర్రా? లేదు. ఇప్పుడు చాలా మంది మేము రెమెడీ చెప్తాం. ఒకతను మన బెంగళూరు నుంచి కాల్ చేశాడు, తెలుగు వాడిని అండి, నేను చాలా సంతోషంగా ఉంది గురువుగారు మీ యొక్క వీడియోలు చూస్తుంటే అన్నీ చెప్పాడు. మోకాల నొప్పులు అంటే మీ ఇంట్లో మునగ చెట్టు ఉందా, వావిలి చెట్టు ఉందా అంటే వావిలి అంటే నాకు తెలియదు కానీ మా బంధువుల ఇంట్లో మునగ చెట్టు ఉంది అన్నాడు. సొంటి తెలుసా అంటే సొంటి ఏంది అన్నాడు. మీరు పచారి కోట్ల లేతే అల్లంని సున్నంలో చేసి ఎండబెట్టుకుంటే సొంటి అవుతుంది బాబు. నువ్వు ఏం చేయంటే మునగాకు ఉంటుంది కదా, మునగాకు ఒక 100 గ్రాములు, 15 గ్రాముల సొంటి, 15 గ్రాములు మామూలు మిరియాలు, ఇవి దంచి ట్యాబ్లెట్ రూపంలో చేసి ఎండబెట్టుకొని మజ్జిగలు వేసుకొని తాగు నాయన. లేకపోతే ఉదయం 2 గోళీలు, సాయంత్రం 2 గోళీలు వేసుకో అంటే గురుగారు ఒక నెలకు 2 అంటే 120 అయితే ఆ 120 పంపియండి, ఒక 5,000 పంపిస్తా అంటాడు. అంటే జనరల్గా ప్రతి ఒక్క వ్యక్తి ఎంత ఈ శరీరం చులకన అయిపోయిందంటే ఎవరైనా హాస్పిటల్ పడితే 2 లక్షలు 3 లక్షలు బిల్లు కట్టి తీసుకురావడం తప్ప ఈ ఎంతోమంది నీ పెయిన్ ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు ఈరోజు నా దగ్గర మందులు వాడేటోళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనము జ్ఞానాన్ని పెంచుకుంటలేము, జ్ఞానాన్ని పెంచుకొని మన శరీరాన్ని తూట్లుగా పొడుస్తున్నాం. నా దగ్గర చాలా మంది ఎంతమంది ఫోన్ చేసినా కూడా మోకాలు నొప్పులు అంటే ఫస్ట్ మీది ఏ ఊరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చెప్పి ఒక 2-3 రెమెడీస్ చెప్తా. ఆ చెప్పిన తర్వాతనే 100%గా బాలంతలకైతే మనకు ఎంతోమందికి ఈరోజు హాస్పిటల్ ఇంత చేస్తున్నారు కానీ ఆ డెలివరీ అయిన తర్వాత ఆ వావిలాకుని తీసుకొచ్చి నీళ్ళలో వేసి మరగబెట్టి స్నానం చేపిస్తే ఆ బాలెంత నొప్పులన్నీ పోయేది. ఈరోజు మీరు బాలెంత నొప్పులకు మీరు 1,00,000 రూపాయల మందు వాడినా కూడా మీకు బాలెంత నొప్పులు తగ్గవు. అంత మంచి వావిలాకులు మనకు భగవంతుడు ఇచ్చిన సృష్టిలో దొరుకుతుంటే వాటినన్నీ మర్చిపోయి ఈరోజు రకరకాల టాబ్లెట్లు వేసుకొని కిడ్నీలు పాడు చేసుకుంటున్నారు. మోకాల నొప్పుల సమస్యతో బాధపడే వాళ్ళకి ఆహార నియమాలు ఎలా పాటించాలి? కొద్దిగా ఆలుగడ్డ లాంటి అంటే వాతాన్ని పెంచే వస్తువులు వాడకూడదు. వంకాయ, గోంగూర ఇలాంటి ఆలుగడ్డలు అంటే దుంపలు తింటే కొద్దిగా చింతపండు అనేది మనకు విసర్జన కోసం అంతే తప్ప మనకు డైలీ వాడొద్దు. చాలా మా ఇంట్లో ఇప్పటికి కూడా నిమ్మకాయతో సాంబార్ చేస్తారు. చింతపండు వాడం. చింతపండు వాడితే ఏం జరుగుతుందంటే ఆ ఆమవాతాన్ని పెంచుతుంది అన్నమాట, దాన్ని ప్రోత్సహిస్తుంది. కాబట్టి మనం ఏంటంటే లైట్ ఫుడ్. ఇంకొకటి ఏంటంటే కలగలుపు కూరలు. అన్ని రకాల ఇది ఎవరు చెప్పేవాళ్ళు లేరు. కలగలుపు కూరలు అంటే 2 రకాల కూరలు. ఎగ్జాంపుల్ నేను చెప్తా. బీరకాయ, సొరకాయ, ఒక పుదీనా కానీ లేకపోతే ఒక పాలకూర కానీ, ఒక గడ్డ కూరలు ఏదైనా ఇట్లాంటి గినక మీరు ఈ చాలా మంది మోకాళ్ళ నొప్పులతో ఉన్నోళ్ళకే మనము తీసుకుపోయి ఇలాంటి వంటలు ఒక 10 రోజులు చేసి చూద్దాం. ఒక 50% నొప్పులు తగ్గుతాయి. మా దగ్గరకు వచ్చే వాళ్ళకు పర్టికులర్గా చెప్తా, ఈ 4 కూరలు వాడండి, ఈ 4 కూరలు ఇట్లా టేస్టీ కోసం. అయితే కాబట్టి ఏంటంటే మనము మన వేదాన్ని మర్చిపోతున్నాం తల్లి. ఈ ఆయుర్వేదం అనేది ఒక వేదం. మన సాంప్రదాయం, మన సాంప్రదాయాలు, మన పండుగలు, ఈ పండుగలలో ప్రతి ఒక్కటి ఈరోజు గణేశుని పూజ చేసేటప్పుడు అనేక రకాల పత్రికలు వాడతాం. అవి మన శరీరం కోసం. ఈరోజు గరిక తీసుకుపోయి భగవంతునికి సమర్పించి అది తీసుకుపోయి గుడి బయట వేస్తారు. ఆ పంతులు గారి చేతిలో పెడితే అది తీసుకుపోయి 2 గ్లాసుల వాటర్ పోసి గరిక అనేది అందులో వేసుకొని బాయిల్డ్ చేసుకొని మా గురుగారు ప్రతిరోజు గరిక రసం తాగేది. నాకు కూడా అలవాటు. నేను ఎప్పటికి పోయినా కూడా గుడికి పోయినా కూడా గరిక తెచ్చుకొని బాయిల్ చేసుకొని తాగుతాం. అంటే అది తాగడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? డిటాక్స్, శరీర శుద్ధి జరుగుతుంది, కాన్స్టిపేషన్ లేకుండా అవుతుంది, ఆ పెద్ద పేగులు అనేది క్లీన్ అవుతుంది. ఈరోజు టిఫిన్ ఇడ్లీ, దోశ, పూరి, వడ అంటున్నారు. ఏ రోజు భగవంతునికి ఇంతమంది కొబ్బరికాయ కొడతారు? ఒక్కరోజు కనుక ఒక్క కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ 2 పీసులు ఒక్కళ్ళు తిన్న రోజు ఉందా ఎవరన్నా? లేదు. కొబ్బరికాయ తినండి. పచ్చి కొబ్బరి తింటే అత్యంత ఎనర్జీ ఫుడ్ అది. మనకు సాంప్రదాయాల ప్రకారం అని ఇవన్నీ చెప్పింది ఎందుకంటే మన జీవన విధానంలో వాడుకుంటానికి. కానీ ఈరోజు ఏం చేస్తున్నారంటే భగవంతుడు అక్కడికి ఏదో మొక్కుబడిలా పోవడం. కాబట్టి ఏంటంటే ఆ జీలకర్ర ఎందుకు వాడతారు, బెల్లం ఎందుకు వాడతారు? ఇప్పుడు ఇంకొక చిన్న విషయం చెప్తా. ఇంత మోకాల నొప్పులతో బాధపడుతుంటారు. అవును. అయితే
ఒక చిన్న అంటే పాయసం లాగానే ఒక చిన్న రెమెడీ ఇంట్లోనే ఇంట్లోనే తయారు చేసుకునేది. ఈ మునగ ఆకులు ఒక 100 గ్రాములు, 100 గ్రాముల బెల్లం, 100 గ్రాముల తేనె, మునగాకుల్ని కచ్చాపిచ్చా దంచి దాంట్లో లేకపోతే మునగాకు పొడి కానీ ఈ బెల్లంలో బాగా కలిపేసి దాంట్లో తేనె వేసి బాగా పిసకాలి, గోధుమ పిండిలాగా పిసకాలి. మేము ఇచ్చే హల్వా అదే. మేము లేహ్యం రూపంలో ఇస్తాం. ఉదయం ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా తినమని. మేము ఎంతోమంది చెప్తాం చేసుకోవాలి. మునగాకు పొడి, బెల్లము, తేనె చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మళ్ళీ మీకు మోకాళ్ళ నొప్పులు ఉంటే మాట్లాడండి. ఏ ఒక్క ఏజ్ వాళ్ళైనా ఎవరైనా కూడా మంచిగా శరీరంలో కాన్స్టిపేషన్ లేకుండా జీర్ణశక్తి బాగా ఆకలి అవుతుంది. కంప్లీట్ మీ దినచర్య చాలా బాగుంటుంది. రేపో మాపో సర్జరీకి వెళ్ళే వాళ్ళకు కూడా ఇది చాలా అసలు ఏ సర్జరీలో ఉన్నా కూడా ఈ 3 పాటిస్తే కథం. ఈ మధ్య కాలంలో ఏంటంటే డాక్టర్లు బెల్లం తినొద్దు, తేనె తినొద్దని. షడ్ రుచులు 6 రకాలు, తీపి, పులుపు, వగరు, చేదు, కారం, ఉప్పు, ఈ 6 తిన్నప్పుడే పోతాయి. అట్లా అనమాట. థ్యాంక్ యూ గురూజీ, చాలా చక్కగా వివరించారు. కీళ్ళ నొప్పుల సమస్యతో బాధపడుతున్న వాళ్ళకి ఆయుర్వేదంలో చక్కటి పరిష్కార మార్గాలు ఉన్నాయని మాకు తెలిపారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.